ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో ఫేమస్ యూట్యూబర్ ఇప్పుడు కాంట్రవర్షియల్ యూట్యూబర్ రణ్వీర్ అల్లాబాడియా చేసిన కామెంట్స్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విరుచుకుపడింది. అసలు నువ్వు మాట్లాడిన భాష ఏంటి? హాస్యాస్పదమైన ఇలాంటి మితిభిన్న అంశాలు మాట్లాడతావా? ఇదంతా నీ పర్వర్షన్ చూపిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యాఖ్యలు చేస్తావు. ఇది చాలా తప్పు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంది. ఒక షోలో ఆయన రణ్వీర్ అల్లాబాడియా చాలా వల్గర్ గా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. అదొక జోక్ అనుకున్నారు. సాధారణంగా వెస్టర్న్ మీడియాలో ఇలాంటి జోక్స్ కామన్ అనమాట. కానీ ఇండియాలో దాన్ని తీసుకురావడమే మన సంస్కృతి ఎట్టిపోతుందనే క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది అనమాట. తల్లిదండ్రుల పైన, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ పైన ఆయన చేసిన స్టేట్మెంట్స్ కొన్ని చాలా వివాదాస్పదమయ్యాయి. దాంతో ఆయన పైన చాలా చోట్ల ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యాయి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. రణ్వీర్ అల్లాబాడియాకు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేస్తూనే ఇంకో పక్క అతని పాస్పోర్ట్ సరెండర్ చేశామని చెప్పి, కోర్టు ఆదేశం లేకుండా దేశం విడిచి వెళ్లరాదని చెప్పి, అదే విధంగా తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి షోస్ లో పార్టిసిపేట్ చేయకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చిందనమాట. మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ చాప్టర్ లో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. కానీ ఇది అపరిమితమైనది కాదు. ఇది ఆర్టికల్ 19 క్లాజ్ 2 ప్రకారం సోవరిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్స్, డీసెన్సీ, మొరాలిటీ, ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్, పబ్లిక్ ఆర్డర్, ఇలా చాలా పరిమితులు ఉన్నాయి దానికి. అయితే ఈ మధ్య టాక్ షోస్ లో గానీ ఇలాంటి చోట్ల స్టాండప్ కామెడీలో డార్క్ కామెడీ బాగా పెరిగిపోయింది అనమాట. డార్క్ హ్యూమర్ కూడా బాగా పెరిగిపోయింది. దీని నియంత్రణ చాలా అవసరం. సోషల్ మీడియా యుగంలో అబ్సినిటీ గానీ, వల్గారిటీ గానీ విపరీతంగా పెరిగిపోయిన ఈ టైంలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అందరూ కన్సిడరేషన్ లో తీసుకోవాలి.